మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. దిశలారా, హే దిక్పాలకులారా, నక్షత్రాలారా, యక్ష గంధర్వ కిన్నెరలారా, దేవతలారా, భరద్వాజ ద్రోణుడనైన నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. రేపు నేను అంతిమ యుద్ధం చేస్తాను. రేపు నేను సమస్త పాంచాలులతో పాటుగా పాండవులను వధించే వరకు నేను నా కవచమును తొలగించను. కానీ పితృదేవా, తమరు అలాంటి ప్రతిజ్ఞ చేసి ఉండకూడదు. అప్పుడప్పుడు తన మానాభిమానాల కోసం తను ప్రాణత్యాగం కూడా చేయవలసి ఉంటుంది. అశ్వత్థామ, నీవు నాకు మాట ఇవ్వు. ఒకవేళ నేను ఈ యుద్ధంలో మరణించినచో నీవు మాత్రం నా తరపున కౌరవుల ఉప్పు తిన్న రుణం తీరుస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను పితృదేవా. నా చివరి రక్తపు బొట్టు వరకు నేను పోరాడతాను. కౌరవుల పంచన ఉన్నందుకు రుణాన్ని తీర్చుకుంటాను. ప్రణామం వాసుదేవా. వీరఘటోత్కజ, చెప్పు, ఏమిటిలా వచ్చావు? నేను తమ అనుజ్ఞ కోసం వచ్చాను. అనుజ్ఞ? ఏమిటా అనుజ్ఞ? గురువు ద్రోణాచార్యులు పాండవులందరినీ సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసినట్టు నా పితృదేవులు చెప్పారు. అది విని నేనొక నిర్ణయం తీసుకున్నాను. రేపు ఉదయమే అతడు యుద్ధభూమికి వెళ్ళడానికి ముందే నేటి రాత్రే అతన్ని సజీవంగా ఎత్తుకొనొస్తాను.
తరువాత బందీని గావించి పాండవుల ఎదుట నిలబెడతాను. ఇంత రాత్రి వేళ కాని అది యుద్ధ నియమాలకు విరుద్ధం కదా? నేను రాక్షసుణ్ణి. యుద్ధ నియమాల్ని పాటించాల్సిన అవసరం నాకు ఎంత మాత్రమూ లేదు. కేవలం తమరు ఆజ్ఞాపించండి. అప్పుడు చూడండి, నేను ద్రోణాచార్యుణ్ణి సమస్త కౌరవుల సమక్షంలోనే ఎలా ఎత్తుకొస్తానో. ఘటోత్కజ, నీ ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు సంతోషం కలుగుతోంది. కానీ నీకు ద్రోణాచార్యుని శక్తుల గురించి తెలీదు. అతడు సాక్షాత్తు దివ్య శక్తుల అపార భాండాగారం. కానీ నేను రాక్షసుణ్ణి. నాకు మాయలు తెలుసు. నేను నిద్రలోనే వాణ్ణి ఎత్తుకొనొస్తాను. ఘటోత్కజ, ముఖ్యంగా చెప్పాలంటే నేడతడు నిద్రపోడు. ఎందుకంటే అతడు అంతిమ యుద్ధం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అందుకని నేడు అతడు కవచాన్ని విసర్జించడు, నిద్రపోడు. ఇంకొక విషయం, నీవెన్ని మాయలు చేసినా కూడా ఒక్క విషయం తెలియడం లేదు. రాక్షసులే కాదు, నిన్ను మించిన మహాదేవతలు కూడా అతడిని ఏమీ చెయ్యలేరు. ఈ పృథ్వీలో భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు ఎంత గొప్ప వీరులంటే వారి పరాక్రమం ముందు మాయశక్తులు కూడా ఎందుకు కొరగావు. అందుకని నీ ప్రయత్నాన్ని విరమించు. మరైతే ఏం చేయను? ఊరికే కూర్చోనా? నా తండ్రిని, నా పెదతండ్రిని, నా పినతండ్రులను ద్రోణాచార్యుడి వాడి బాణములకు బలి చెయ్యమంటారా? నా ఈ శక్తి వల్ల ప్రయోజనమేమిటి? దానితో నా రక్త సంబంధీకుల్ని కాపాడుకోలేకపోతే నా నిర్ణయానికి తిరుగులేదు. ఒకవేళ అవసరమైతే నేను నా ప్రాణాల్ని సైతం బలి చేసుకుంటాను. బలి చేసుకుంటాననే మాట చాలా అందంగా ఉంది. కానీ నీవు దానిని ఆహ్వానించినప్పుడు అది బలిదానం కాదు, ఆత్మహత్య అవుతుంది. బలిదానం మహత్తరమైనది, కానీ ఆత్మహత్య మూర్ఖత్వం అవుతుంది. మరిప్పుడు నేనేం చెయ్యను? ఇప్పుడు నీ క్రోధాన్ని అదుపులో ఉంచుకో. నేను నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి అనుజ్ఞను ఇవ్వలేను. నీ బలిదానం వల్ల పాండవులకు మేలు జరుగుతుందంటే అప్పుడు నేనే స్వయంగా నీకు మార్గదర్శకం చేస్తాను. కానీ నేడు నేనేం చెయ్యాలి? శాంతం వహించు. యుధిష్ఠిర మహారాజు రేపు మన వ్యూహం గురించి నిర్ణయం తీసుకోవడానికే అందరినీ పిలిపించాడు. ఒకవేళ ద్రోణాచార్యుడు అంతిమ యుద్ధం చేయడానికి ప్రతిజ్ఞ చేస్తే చెయ్యనివ్వండి. అతడి ప్రతిజ్ఞకు ఆకాశమేమీ విరిగిపడదుగా. మేము శక్తివంతులమే. నా శక్తితో అతడి ప్రహారానికి భయంకరమైన సమాధానం చెప్తాను. ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వను. నేను ఆయన్ని కట్టిపడవేస్తాను. ఏం భీమసేన, మెరుపుని ఎవరైనా కట్టి పడవేయగలరా? ప్రళయం సంభవించినప్పుడు దాన్ని ఎవరైనా నిరోధించగలరా? లేదుగా. అదేవిధంగా ద్రోణాచార్యుడు పరాక్రమాన్ని, శౌర్యాన్ని ఎవరూ నిరోధించలేరు. నాకు భయంగా ఉంది. రేపు ద్రోణాచార్యుడు ధనస్సు నుండి వెలువడే ప్రతి బాణం పాండవుల్ని వాళ్ళ విజయం నుంచి దూరం చేస్తుందని. తమరు అనవసరంగా అగ్రజులైన ధర్మరాజులని చింతాక్రాంతులు చేస్తున్నారు. మేము అవశ్యం ద్రోణాచార్యుణ్ణి నిలువరించగలం. పాండవ సైన్యంలో ఒకరిని మించిన వీరుడు మరొకడున్నాడు. ఒక్క విషయం మర్చిపోవద్దు. ద్రోణాచార్యుడు అందరికీ గురువే. అతని గురించి నాకు బాగా తెలుసు. ద్రోణాచార్యుని ఓడించడం కాని, అతన్ని వధించడం కాని అసంభవం. అతడి చేతిలో శస్త్రం ఉన్నంత వరకు ద్రోణాచార్యుణ్ణి మృత్యువు కనీసం కండెత్తైనా కూడా చూడలేదు. ద్రుపద మహారాజా, తమరు సత్యం వచించారు. నిజమెంతో కఠినమైనది, కానీ అది సత్యం. మనలో ఏ ఒక్కరూ ద్రోణాచార్యుని పరాజితుని గావించలేము. ద్రోణాచార్యుడు అజేయుడు. యథార్థమైన విషయం ఏమిటంటే, పాండవులు విజయం సాధించడానికి ద్రోణాచార్యుని వధ అనివార్యం. కానీ అది అసంభవం కదా. దాన్ని సంభవం చేసి తీరాలి పార్థ. అసంభవాన్ని సంభవం చేయడం ఎలా మహారాజా? తమరే ఇప్పుడు చెప్పారు.
ఎంతవరకు ద్రోణాచార్యుని చేతిలో శస్త్రం ఉంటుందో అంతవరకు వారిని వధించడం సాధ్యం కాదని. ఆ మాట నేను చెబుతూనే ఉన్నాను. కానీ ద్రోణాచార్యుని చేతిలో శస్త్రం లేనప్పుడు అతన్ని వధించడం సంభవమేగా. చేతిలో ఏ శస్త్రం లేనప్పుడే మనం ద్రోణాచార్యుని వధించగలుగుతాం. ఒక నిరాయుధుడైన వీరుడిపై దాడి జరపడం అధర్మం. పైగా ద్రోణాచార్యుడు మనకు గురువు, పైగా పితృసమానుడంటారు. మేము మా పితృదేవుని వధించాలా? లేదు లేదు, అది అసాధ్యం. గురువు పితృసమానుడే కనుకైతే శిష్యుడు కూడా గురువు దృష్టిలో పుత్ర సమానుడేగా. ఏమంటావు అర్జున? అవును, అవుతాడు. ఈ గురువుని నువ్వు పితృసమానుడు అని అంటున్నావు. అతడే పుత్ర సమానులైన తన శిష్యుల్ని వధిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ద్రుపద మహారాజు చెప్పింది నిజమే అర్జున. నీవంతలోనే మర్చిపోయావా? గురువు ద్రోణాచార్యుడు నిరాయుధుడైన అభిమన్యుని వధించలేదా? నిరాయుధుడైన ద్రోణుణ్ణి వధించడం ఉచితం కాదని మనమెందుకు ఆలోచించాలి? యుద్ధంలో కేవలం గెలుపు మాత్రమే ముఖ్యమవుతుంది అర్జున. మహావీరుడైన భీమసేనుడు చక్కగా చెప్పాడు అర్జున. కానీ అలాంటి గెలుపు వల్ల ఏం లాభం? దానివల్ల మనం గర్వించలేంగా. పైగా సిగ్గుతో తల వంచుకోవాలి. మీరందరూ ఆవేశంతో ఉత్తేజితులవుతున్నారు, వ్యర్థంగా ప్రయాసపడుతున్నారు. అసలు సమస్య ఇదే. ద్రోణాచార్యుడు యుద్ధభూమిలో ఉన్నప్పుడు అతడు నిరాయుధుడు ఎందుకు అవుతాడు? అప్పుడప్పుడు యోధుడికి కొన్ని క్షణాలు ఎదురవుతాయి. అప్పుడు అతడు అప్రయత్నంగా తన శస్త్రాల్ని విసర్జిస్తాడు. అవును, అప్పుడప్పుడు ఎవరికైనా తట్టుకోలేని సంఘటన జరగవచ్చు. కానీ ద్రోణాచార్యుని విషయంలో అలాంటిది జరిగే అవకాశమే లేదు. ద్రోణుడి ప్రియపుత్రుడైన అశ్వత్థామ మరణిస్తే అలాంటి అవకాశం కలుగుతుంది. కానీ అలాంటి సమాచారాన్ని వినిపించడానికి అశ్వత్థామ వధ జరగటం అవశ్యం. దానికోసం అశ్వత్థామను వధించవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. మరి అశ్వత్థామ వధింపబడ్డాడన్న సమాచారాన్ని ద్రోణాచార్యుని చెవికి చేరవేస్తే చాలు. కేవలం తన పుత్రుడి కోసమే జీవిస్తున్న ద్రోణాచార్యుడికి ఈ విషయం తెలియగానే ఏమాత్రం ఆలోచించకుండా శస్త్రాల్ని విసర్జిస్తాడు. అప్పుడిక ఆ క్షణంలోనే ద్రోణాచార్యుని వధించడం సాధ్యమవుతుంది. కానీ అది అన్యాయం కాదా? అధర్మం కాదా? అది అసత్యమే అవుతుంది. పైగా ఆ అసత్యాన్ని ద్రోణాచార్యుడు ఎలా విశ్వసిస్తాడు? విశ్వసించి తీరుతాడు. ఎందుకంటే ద్రోణాచార్యుడు విశ్వసించేవాడే ఈ సమాచారాన్ని చేరవేస్తాడు. ఎవరు? యశోదానందనుడైన శ్రీకృష్ణుడా? కాదు, సాక్షాత్తు యుధిష్ఠిరుడే. యుధిష్ఠిరుడు ధర్మం తప్పడని, అబద్ధం ఎన్నడూ చెప్పడని, ధర్మ మార్గాన్ని వీడడని ద్రోణాచార్యునికి బాగా తెలుసు. అందుకని ద్రోణాచార్యుడు తమ మాట మీద పూర్తి విశ్వాసం కలిగి ఉంటాడు. ఒకవైపు తమరే చెప్తున్నారు నేను అసత్యం పలకనని, ఇంకోవైపు తమరే నా వద్ద నుండి ఎదురు చూస్తున్నారు నేను అసత్యం పలకాలని. అనేక మంది ప్రాణాలు తీసే సత్యం కంటే రక్షించే ఒక్క అసత్యం ఎన్నో రెట్లు మేలు. దాని కారణంగా ఎన్నో ప్రాణాలు నిలబడతాయి. యుధిష్ఠిర మహారాజా, తమరు ధర్మరాజు. తమరే ధర్మాన్ని గురించి చెప్పండి. ఒక నారిని హత్య చేయాలనే కోరికతో ఒక దుష్టుడు ఆమె వెంటబడితే ఆ నారి తన ప్రాణాలను రక్షించుకోవడం కోసం ఎక్కడో దాక్కుంది. అప్పుడు ఆ దుష్టుడు తమ దగ్గరకు వచ్చి ఆ నారి ఎక్కడుందని అడుగుతాడు. ఆ నారి ఎక్కడుందో తమరికి బాగా తెలుసు. అప్పుడు తమ ధర్మం ఏమిటి చెప్పండి? సత్యం చెప్పే ధర్మాన్ని పాటిస్తారా, లేక అబద్ధం చెప్పి ఆ దుష్టుడి బారి నుంచి ఆ నారిని రక్షిస్తారా?
యుధిష్ఠిర మహారాజా, లోక కళ్యాణం కోసం మీరు అబద్ధం ఆడినా దానివల్ల ఎటువంటి పాపం తమకి సంక్రమించదు. తమరు సరిగానే చెప్పారు మహారాజా. అయినా అసత్యం చెప్పే సాహసం నాలో లేదు. అగ్రజ, ద్రుపద మహారాజు నిజమే చెప్పారు. ఇందులో అనుచితమేముంది? అనుచితం ఇదే అనుజ. ఆ అసత్యంలో సత్యం అణుమాత్రమైన లేదు. లేదు ధర్మనందన, మీరు పూర్తిగా అబద్ధాన్ని ఆడరు. అంటే అర్థం ఇదే: అశ్వత్థామ హతః అని మీరు చెప్పిన వెంటనే నిజంగానే అశ్వత్థామ మరణించుంటాడు. వినండి, మన సేనలో ఒక గజరాజం ఉంది. దాని పేరు కూడా అశ్వత్థామే. నాకు తమ మాటలు పూర్తిగా అర్థం కావటం లేదు ద్రుపద మహారాజా. నేను మీకు పూర్తిగా వివరిస్తాను. అశ్వత్థామ అనే గజరాజాన్ని భీమసేనుడు సంహరిస్తాడు. అశ్వత్థామ మరణించాడు అని చెప్తాడు. తమరు కేవలం ద్రోణాచార్యుని ఎదురుగా ఈ మాటని బలపరుస్తూ అంటారు, అశ్వత్థామ మరణించాడు అని. అది అసత్యం కాదుగా ధర్మనందన? అసత్యమే. ఎందుకంటే అశ్వత్థామనే పేరు గల ఏనుగు వధించబడిందని తెలిసి దాస్తున్నాను. సరే, మీరు ఈ సత్యాన్ని కూడా చెప్పండి. అశ్వత్థామ మరణించాడని చెప్పండి. కానీ అది గజరాజమో లేక తమ పుత్రుడో నాకు తెలియదని చెప్పండి. ఒకవేళ నేను అలా చెప్పినా ద్రోణాచార్యుడు ఎందుకు శస్త్రాన్ని విసర్జిస్తాడు? అశ్వత్థామ మరణించాడు ఈ మాట విన్న తర్వాత అతని స్థితి ఎలా ఉంటుందంటే, అతని చెవులకి ఇక ఏ శబ్దము వినబడదు. ద్రోణాచార్యుడు పూర్తి స్పృహలోనే ఉండి ఆ పైన కూడా వింటే అప్పుడు? ఆ అనుమానం కూడా తమకి అక్కర్లేదు. మేము ఏదో ఒకటి చేస్తాం. ఆ పైన ఒక్క మాట కాదు, పిడుగులు పడినా అతనికి వినపడకుండా చేస్తాం. మేము ఎంత అనుకుంటే అంతే ద్రోణాచార్యుడు వినగలుగుతాడు. దాడి చెయ్యండి! దాడి చేయండి! మహారాజా, నేటి యుద్ధం కూడా ప్రారంభమైంది మహారాజా. కేవలం యుద్ధమని చెప్పకు సంజయ, అంతిమ యుద్ధమని చెప్పు. అవును, అంతిమ యుద్ధం. మళ్ళీ ఒక నూతన ప్రతిజ్ఞతో ముడిపడిన భీషణ సంగ్రామం. అల్లుడు, ఈ దారుణ భయంకర యుద్ధాన్ని చూస్తుంటే ద్రోణాచార్యుడు దీన్ని అప్రాణానికి సమాప్తం చేస్తాడనిపిస్తోంది. అవును మామా. శకుని తప్పుగా చెప్పడం లేదు సంజయ. నిజంగా ద్రోణాచార్యుడు పాండవ సేనను ఇలాగే సంహరిస్తూ ఉంటే నిస్సందేహంగా ఈ యుద్ధం నేటి అపరాహ్నానికి ముందే సమాప్తమైపోతుంది. పార్థ, మన సైన్యంలో సాహసాన్ని పెంచండి, లేదంటే ద్రోణాచార్యుని చేతిలో నేడు మనం ఓడిపోతాం. అల్లుడు, ఇక పాండవుల్ని ఎవ్వరూ రక్షించలేరు, ఎవ్వరూ రక్షించలేరు. ఆ వాసుదేవుడే కావచ్చు, అర్జునుడే కావచ్చు. అవును మామా, అవును.
ఇప్పుడు ద్రోణాచార్యుణ్ణి ఎవ్వరూ నిరోధించలేరు. ఎవరి వల్ల కాదు. ద్రోణాచార్యుణ్ణి స్వయంగా ద్రోణాచార్యుడే అవశ్యం నిరోధించగలుగుతాడు మామా. అల్లుడు, ఎప్పటి వరకు యుద్ధం సమాప్తం కాదు అప్పటి వరకు ద్రోణాచార్యుడు కవచం విసర్జించడు. ఎప్పటి వరకు ద్రోణాచార్యుడు కవచం విసర్జించడో అప్పటి వరకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అవును మామా, ఎంతవరకు ఈ యుద్ధం జరుగుతూ ఉంటుందో అంతవరకు పాండవుల నాశనం జరుగుతూనే ఉంటుంది. పాండవుల నాశనం. ఏమి ద్రోణాచార్యుణ్ణి నిలువరించడానికి మత్స్యదేశాధీశుడైన విరాటరాజు అతన్ని ఎదుర్కొంటున్నాడా? ద్రోణాచార్య, అస్త్రజ్ఞానం లేని సైనికుల మీద భయంకరమైన అస్త్రాలను ప్రయోగించి నీవు అధర్మాన్ని చేస్తున్నావు. వాస్తవానికి నీవు బ్రాహ్మణుడవయ్యుండి నీవు నీ బ్రాహ్మణ ధర్మానికి తిలోదకాలిచ్చినట్లుగా ఉంది. ద్రోణాచార్య, భీష్మ పితామహుని తర్వాత కౌరవుల్లో నీ నుండే ధర్మాన్ని ఎదురు చూశాం. కానీ నీవు కూడా అధర్మాన్ని ఆశ్రయించినావు. ధర్మాధర్మాల గురించి చర్చించడానికి సమయం ఇది కాదు విరాటరాజా. నీవు యుద్ధము చెయ్యి, కాచుకో. బళా సంజయ, విరాటరాజును వధించి ద్రోణాచార్యుడు ఒంటరిగానే పాండవ వ్యూహంలో ప్రవేశించాడు. బాణాన్ని సంధిస్తూ ఎందుకు ఆగిపోయావు ద్రోణాచార్య? సంధించు బాణాన్ని, చెయ్యి భీకర సంగ్రామాన్ని. ఒక్క క్షణం నాకు మన పాత మిత్రత్వం గుర్తుకొచ్చింది. అందువల్లనే నా చేతులు ఆగిపోయాయి. నువ్వు నా మిత్రుడివి ఎలా అవుతావు ద్రోణాచార్య? మిత్రుడంటే మిత్రుడితోటి చేతులు కలిపి అతడి కోసం శత్రువులతో యుద్ధం చేస్తాడు. కానీ నువ్వు నీ మిత్రుడికి విరుద్ధంగా శస్త్రాన్ని సంధించి అధర్ములకి సహాయం చేస్తున్నావు. మన ఇరువురి మధ్య ఎప్పుడో ఏనాడో మిత్రత్వం ఉన్నది, కానీ ఇప్పుడు కాదు.
మన ఇరువురం ఒకరికొకరం శత్రువులం. నన్నీ స్థితికి తెచ్చిన ఘనత నీకే దక్కుతుంది ద్రుపద. మర్చిపోయావా నా దైన్యమైన గతాన్ని? అప్పుడు నీవు సంపన్నుడవు. అయినప్పటికీ నా పుత్రుడు అశ్వత్థామ కోసం నీవు ఒక గోవును ఇవ్వలేదు. ఒక్క గోవును దానంగా ఇచ్చి ఉంటే నేను హస్తినాపుర సీమను ఉల్లంఘించేవాణ్ణి కాదు. కానీ నీ కారణంగా నేను నా ఆత్మగౌరవాన్ని కౌరవులకు అమ్ముకోవలసి వచ్చింది. ఇప్పుడు నేను ఆ ధర్మ పథంలో ఇంత ముందుకు వచ్చాను. ఇక వెనుతిరగడం అసాధ్యం. అందువల్ల నీవు నా మార్గము నుండి తప్పుకో. లేకుంటే ఏమిటి? కాచుకో ద్రుపద. ఇక నీకు నేను ఎలాంటి అవకాశం ఇవ్వను. ఎందుకంటే ఇక నీకు ఆయువు మూడింది. మామా ద్రోణుడు పాంచాల నరేంద్రుడైన ద్రుపదుణ్ణి కూడా వధించినాడా? నాకిప్పుడు అర్థమవుతోంది. నేడు ద్రోణాచార్యుడు పాండవుల పాలిట కాలుడే అయినాడని. ఆ హంతకుని నేను ప్రాణాలతో ఉండనివ్వను. అతడు తమర్ని వధించినాడు. పితృదేవా, తమనింత నిర్దయగా వధించిన ఆ ద్రోణాచార్యుణ్ణి నేను వధించి తీరుతాను. నా మనసులో రగులుతున్న ప్రతీకార జ్వాలని ద్రోణాచార్యుడి శరీరంలోంచి వెలువడే రక్తపు బిందువులతో శాంతపరుస్తాను. జై పితృదేవా! నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేడు ఈ యుద్ధం ద్రోణాచార్యుడు వధించబడేంత వరకు జరుగుతుంది. ద్రోణాచార్యుని వధ నేడు నిశ్చయం. ద్రోణాచార్య! ఇప్పుడు ప్రతీకారాగ్ని భయంకరమైన జ్వాలలతో రగులుతోంది. ప్రతీకారానికి మరో పేరు ప్రతిజ్ఞగా మిగిలిపోయింది. ఒక ప్రతీకార ప్రతిజ్ఞను కౌరవులు చేస్తారు, రెండవ ప్రతిజ్ఞ పాండవులు చేస్తారు. మహారాజా, కౌరవులు పాండవులు ఇరువురు ప్రతీకార వాంఛలోనే మునిగిపోయారు. ఇప్పుడు పాంచాల యువరాజు దృష్టద్యుమ్నుడు కూడా
ప్రతీకారాగ్నిలో ద్రోణాచార్యుణ్ణే ఆహుతివ్వాలనుకుంటున్నాడు. మహారాజా, నాకు భయం కలుగుతోంది. ఏమిటా భయం గాంధారి? ఈ ప్రతీకారాగ్ని జ్వాలల్లో ఎక్కడ కురువంశం భస్మీపటలమైపోతుందోనని. గాంధారి! పార్థ కేవలం ఆవేశపూరితుడై ఒంటరిగా దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యునితో యుద్ధం చేయడానికి బయలుదేరాడు. అందులో ప్రమాదం ఉంది. ఏమిటా ప్రమాదం కేశవ? దృష్టజుమ్నుడు ఒక శ్రేష్ఠ మహారథి, ఒక కౌశలం కల యోధుడు. అయినను దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యునితో యుద్ధం చెయ్యడం వివేక లక్షణం కాదు. ఎందుకంటే నువ్వు తప్ప పాండవ సైన్యంలో వేరొక వీరుడు ఎవ్వరూ లేరు ద్రోణాచార్యుని మహాస్త్రాలకు సమాధానం చెప్పగలవారు. ద్రోణ, నేడు నిన్ను నేను వధించకపోతే లోకులు నన్ను పాపాత్ముడంటారు. అందుకే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నా పితృదేవుని మరణానికి ప్రతీకారం తీర్చుకోకపోతే నేను కూడా వారిలాగే వీరస్వర్గాన్ని చేరుకుంటాను. ద్రోణాచార్య! ద్రోణాచార్య! కాచుకోండి ఆచార్య! రా దృష్టద్యుమ్న, నా రథం మీదకి రా. పోనీ సారథి. పాండవులు దృష్టద్యుమ్నుణ్ణి ద్రోణాచార్యుణ్ణి వధించడానికే పుట్టాడనుకున్నారు. కానీ ద్రోణాచార్యుణ్ణి ఎవరు వధించలేరన్న విషయం వాళ్లకు తెలియదు. అర్జునునకు కూడా తెలియదు. పార్థ, నీవు సవ్యసాచివని నిరూపించుకో. ద్రోణాచార్యుని వంటి శత్రువుకు ఒక్క క్షణం కూడా అవకాశం ఇవ్వకూడదు. అప్రమత్తంగా ఉండు. నేడు నీ గురుదేవుడు నీ ధనుర్విద్యను పరీక్షిస్తున్నాడనుకో.
మహారాజా, ద్రోణాచార్యుడు అర్జునునికి మధ్య భీకర సంగ్రామం జరుగుతున్నది. ఇరువురి యుద్ధ కౌశలాన్ని చూసి ఇరువురిలో గురువెవరు శిష్యుడెవరు అని చెప్పడం కష్టం. వారిరువురి యుద్ధం అంతమయ్యేలా లేదని నాకు అనిపిస్తున్నది మహారాజా. ద్రోణాచార్యుని ప్రతి అస్త్రానికి సమాధానం అర్జునుని వద్ద ఉన్నది. అర్జునుని ప్రతి ఒక్క అస్త్రానికి సమాధానం ద్రోణాచార్యుని వద్ద ఉన్నది. గురువు ఎప్పటికైనా గురువే అవుతారు. ఓం బ్రహ్మాయ నమః. ఓం బ్రహ్మాయ నమః. ఓం బ్రహ్మాయ నమః. తన శిష్యుడైన పార్థుని ఎదుట తన ప్రతి అస్త్రము విఫలం కావడం చూసి ఆ ద్రోణాచార్యుడు చివరగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. బ్రహ్మాస్త్రమా? తన ప్రతిజ్ఞని పాలించడానికే ద్రోణాచార్యుడు అంతిమ యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు తప్పించుకోలేడు. నేడు అవశ్యం ద్రోణాచార్యుడు తన ప్రతిజ్ఞని పూర్తి చేస్తాడు. అవును మామా. మహారాజా, ద్రోణాచార్యుని బ్రహ్మాస్త్రానికి సమాధానం చెప్పడానికి అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. లేదు, భయంకరం! ఎంతటి భయంకర సంగ్రామం! మహారాజా, ద్రోణాచార్యుని వద్ద ఇది ఎదురు చూడలేదు. యుద్ధంలో ఎవరైనా సరే గెలుపునే అపేక్షిస్తారు గాంధారి. యుద్ధం కేవలం గెలుపు కోసమే చేయబడుతుంది. కాని గెలవడం కోసం బ్రహ్మాస్త్రం వంటి మహాభయంకర అతి వినాశకాస్త్రమును ప్రయోగించడం ఉచితం కాదు మహారాజా. యుద్ధంలో సర్వం సముచితమే మహారాణి, సర్వం సముచితమే. తనకి తెలిసిన మార్గాలన్నీ మూసుకుపోయి మరో మార్గం లేనప్పుడే అటువంటి భయంకర అస్త్రాన్ని ప్రయోగిస్తారు. కానీ నేడు అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ద్రోణాచార్యుడు కేవలం తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడం కోసమే ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. అది తప్ప మరే కారణం లేదు. అగ్రజ, పాండవులు వినాశద్వారానికి చేరువలో ఉన్నారు. ఇప్పుడు కేవలం నీవే వారిని రక్షించగలవు. కేవలం నీవే పాండవుల పరాజయాన్ని విజయంగా మార్చగలవు. ఎందుకంటే ద్రోణాచార్యుని వధ కేవలం నీ నోటి నుండి వెలువడబోయే ఒక్క మాట మీదే ఆధారపడి ఉంది. నేటి మన వ్యూహాన్ని అనుసరించి నేను అశ్వత్థామ అనే పేరుగల ఏనుగును వధించడానికి ముందు నీ ఆజ్ఞ కోసం వచ్చాను. గుర్తుంది కదా? కేవలం నీవు ఒక్క మాటే చెప్పవలసి ఉంది, అశ్వత్థామ మరణించాడని. లేదు భీమసేన, నా మనస్సు ఈ అసత్యాన్ని చెప్పడానికి అంగీకరించటం లేదు. అగ్రజ, నీ మనస్సు అంగీకరించకపోతే ఎలా? ఇప్పుడు జరుగుతున్న వినాశనాన్ని నివారించడానికి కేవలం ఒకే ఒక్క దారి ఉంది. దుర్మార్గులు
అధర్ములైన శత్రువులపై మన మనసులో దయ కలిగితే మనం ఈ యుద్ధం చేసి అకారణంగా యోధులను బలి చేయడం కంటే ఉత్తమం మనం ఇప్పుడే మన శస్త్రాలను విసర్జించి స్వయంగా ఓటమిని అంగీకరించడమే. మనం చేతులు జోడించి దుర్యోధనుని శరణు వేడుకుందాం. లేదు, యుద్ధంలో ఓడిపోయి ఆ దుర్యోధనునికి దాసులుగా బతుకుతాం. మనకు అలవాటేగా. గతంలో నేను విరాట మహారాజు ఇంట్లో వంట వండాను కదా. అదే విధంగా ధూర్తుడైన దుర్యోధనుని ఇంట్లో కూడా వంట వండుతాను. ఇక అర్జునుడు హస్తినాపుర స్త్రీలకు నృత్యములో శిక్షణనిస్తాడు. ఇక ద్రుపదరాజనందిని రాణివాస స్త్రీలకు ఊడిగం చేస్తుంది. లేదు, అప్పుడు మళ్ళీ దుశ్శాసనుడి వంటి ఏ దురాచారుడో నీచుడో పతివ్రతైన ద్రౌపదిని అవమానిస్తుంటే చూస్తూ సహిస్తాం. అవమానాలు సహించడం మనకేం కొత్త కాదుగా. చాలించు భీమసేన, చాలించు. నా మనస్సును మరింత గాయపరచకు. నన్నింకా బాధ పెట్టకు అనుజా. ఇలాంటి గాయాల్ని యాతనల్ని మనం ఎన్నో అనుభవించాం. ఇప్పుడు మనం ద్రోణాచార్యుల్ని వధించలేకపోయినట్టయితే ఇవన్నీ భవిష్యత్తులోనూ అనుభవించవలసిందే. లేదు లేదు భీమసేన. అయితే నువ్వు అశ్వత్థామ అనే పేరు గల ఏనుగును వధించడానికి నాకు అనుజ్ఞనివ్వు. ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు? సంపూర్ణ వినాశనం జరిగిపోకముందే అశ్వత్థామ అనే పేరు గల ఏనుగును వధించడానికి అనుజ్ఞనివ్వు. అనుజ్ఞనివ్వు ధర్మనందన. భీమసేన, నా మనసులో జరుగుతున్న యుద్ధానికి నువ్వు ఒక చిహ్నానివి. ఇప్పుడు నేను నిర్ణయించుకున్నాను. వెళ్ళు, నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. అశ్వత్థామనే పేరు గల గజరాజాన్ని వధించు. వెళ్ళు. మిత్రమా అశ్వత్థామ, పాండవుల కోసం నీవు నేడు నీ ప్రాణాన్ని బలిదానం చేయబోతున్నావు. అందుకని నీ పేరు కూడా ఆ వీరులతో పాటు చిరస్థాయిగా ఉంటుంది. వారంతా ఈ యుద్ధంలో వీరస్వర్గాన్ని పొందారు. నీవు సంతోషిస్తున్నావుగా మిత్రమా? భీమసేన, ఇక వ్యూహాన్ని అనుసరించి కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ఈ కఠిన కార్యాన్ని నిర్వర్తించవలసింది. క్షమించు గజరాజమా. నేను అశ్వత్థామను వధించాను.